స్టెనోసిస్ ఎందుకు వస్తుంది? దీనికి 4 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. నేను డాక్టర్ శ్రీకాంత్ గాని కళ్యాణి హాస్పిటల్ వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. వెన్నుపాము వెళ్లే సురంగం డయామీటర్ తగ్గినప్పుడు ఈ స్టెనోసిస్ సింప్టమ్స్ కనిపిస్తాయి. నార్మల్లీ మనకి సురంగం ఒక డయామీటర్ 100 మిల్లీమీటర్ స్క్వేర్ నుంచి 120 మిల్లీమీటర్ స్క్వేర్ వరకు ఉంటుంది. సో ఈ డయామీటర్ మనకి తగ్గినప్పుడు 90-80 అయినప్పుడు మనకి సింప్టమ్స్ కనబడడం జరుగుతుంది. వెన్ను ఎముకల మధ్యలో డిస్క్ ఉంటుంది. అది ఎప్పుడైతే కొంచెం బయటకు వచ్చి ఆ నరం మీద ప్రెస్ చేస్తుందో ఆ సురంగం ఒక డయామీటర్ తగ్గి మనకి ఈ సింప్టమ్స్ కనబడడం జరుగుతుంది. రెండో కారణం ఏంటిదంటే అదే సురంగంకి ముందు భాగంలో గానీ వెనక భాగంలో గానీ మనకి ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అవడం జరుగుతుంది. ఏజ్ వల్ల వచ్చే ప్రక్రియలో ఈ బోన్ గ్రోత్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అప్పుడు కూడా ఈ డయామీటర్ అనేది తగ్గి మనకి సింప్టమ్స్ కనిపిస్తాయి. మూడవ కారణం ఏంటిదంటే మనకి వెన్నుపాము వెనుక ఒక లిగామెంట్ ఉంటుంది. దాన్ని యెల్లో లిగామెంట్ అంటారు. అది కూడా వెన్నుపాముని ప్రొటెక్ట్ చేసి పనిచేస్తుంది. అయితే ఏజ్ పెరుగుతున్నప్పుడు ఈ లిగామెంట్ అనేది థిక్ అవుతుంది. సో అది కూడా డయామీటర్ తగ్గించి దానివల్ల కూడా మనకి స్టెనోసిస్ సింప్టమ్స్ రావడం జరుగుతుంది. 4వ కారణం ఏంటిదంటే ఒక ఎముక ఇంకో ఎముక మీద జరగడం జరుగుతుంది. దాన్ని మనం లిస్థెసిస్ అంటాం. సో ఆ లిస్థెసిస్ జరిగినప్పుడు కూడా డయామీటర్ తగ్గి దానివల్ల కూడా మనకి స్టెనోసిస్ సింప్టమ్స్ కనిపించడం జరుగుతుంది.